కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇవాళ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9:30కు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరుగుతుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఏంటి మెదగిన ఇన్పుట్స్? ఈసారి మరికొద్ది సేపట్లోనే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం అసెంబ్లీకి చేరుకోనున్నారు. 9:30 గంటల ప్రాంతంలో కేబినెట్ సమావేశం ఉంది. దానిలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈసారి బడ్జెట్ భారీ అంచనాలుగా ఉంటుందన్నటువంటి సమాచారం ఉంది. గత బడ్జెట్ 2,91,000 కోట్లు ఉంటే దానికంటే ఈసారి 7% పెరుగుతుందన్నటువంటి సమాచారం ఉంది. దీంతో పోలిస్తే 3,10 లక్షల కోట్ల వరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి చర్చ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడితే శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెడతారు. విద్య, వైద్యం, వ్యవసాయం అట్లాగే సంక్షేమానికి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నటువంటి చర్చ ఉంది. దాంతోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4th సిటీ అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయన్నట్లుగా తెలుస్తూ ఉంది. వాటితో పాటు అప్పులు, కిస్తీలకు సంబంధించినటువంటి వడ్డీలకు కూడా 60,000 కోట్లకు పైచిలకు కేటాయింపులు ఉంటాయన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక మేజర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎందుకంటే రైతులకు ఉన్నటువంటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రైతు భరోసా, రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. మైనర్ ప్రాజెక్టుల మీద దాదాపు 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు కేటాయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 3.10 లక్షల కోట్లకు పైచిలుకు బడ్జెట్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి, ఓకే.